సో AWS లో వచ్చేసి మన డేటాబేస్ 6 టైప్ ఆఫ్ డేటాబేస్ ఉన్నాయి. 6 టైప్ ఆఫ్ డేటాబేస్ లో మెయిన్ మనకి ఫ్రీ డేటాబేస్ సర్వీస్ మనం యాక్సెస్ చేయాలి. కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ మనం AWS లో లాగిన్ అవ్వాలి. సో మీరు AWS డాష్బోర్డ్ లాగిన్ అవుతారు. AWS క్లౌడ్ దీంట్లో మనకి MySQL అనే ఒక డేటాబేస్ లాంచ్ చేయాలి. సో PostgreSQL అనే ఒక లాంచ్ చేయాలి. తర్వాత మైక్రోసాఫ్ట్ SQL ఈ మూడు డేటాబేస్ సర్వర్ 1 సర్వర్ 2 సర్వర్ మూడు డేటాబేస్ లాంచ్ చేసిన తర్వాత డేటాబేస్ ఎక్కడ యూజ్ చేస్తాం బ్యాక్ ఎండ్ లో యూజ్ చేస్తాం DB డేటాబేస్ ఈ డేటాబేస్ సర్వర్ అంటే సిస్టమ్ కంప్యూటర్ లైక్ దిస్ ఈ డేటాబేస్ సర్వర్స్ మీ సిస్టమ్ నుంచి కనెక్ట్ అవ్వాలి మీ లోకల్ విండోస్ ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవ్వాలి మీ ల్యాప్టాప్ లో మూడు సాఫ్ట్వేర్స్ ఉంచుతారు ఫస్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఇది కనెక్ట్ అవ్వాలంటే సో ఈ సాఫ్ట్వేర్ నేమ్ MySQL వర్క్బెంచ్ SQL వర్క్ బెంచ్ రెండోది వచ్చేసి PostgreSQL కనెక్ట్ అవ్వాలంటే దీనికి మనకి PG admin 4 ఇన్స్టాల్ చేస్తాం సో దీనికి కనెక్ట్ అవ్వాలంటే Microsoft SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అది కనెక్ట్ ఈ మూడు సాఫ్ట్వేర్ అప్లికేషన్ మీ దాంట్లో డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవాలి దీని నుంచి దీనికి కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ క్వరీస్ DB అడ్మినిస్ట్రేటర్ వర్క్ చేస్తారు అయితే డెవలప్ ఇంజనీర్ మన టాస్క్ ఏంటంటే సర్వర్స్ ఇన్స్టాలేషన్ చేయడం ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత క్లయింట్ కంప్యూటర్ లైట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి కనెక్టివిటీ ఫ్రీ ప్యాకేజ్ ఫస్ట్ సర్వర్స్ ఇన్స్టాల్ చేయాలి రెండోది వచ్చేసి క్లయింట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి క్లయింట్ కంప్యూటర్ లో మూడోది వచ్చేసి కనెక్టివిటీ చెక్ చేయాలి ఈ మూడు ప్రాక్టికల్ చేయాలి ఈ మూడు ప్రాక్టికల్ ఎలా చేయాలి మీరు చూపిస్తాను వెరీ ఈజీ సో మనకి డేటాబేస్ వచ్చేసి ఫస్ట్ లాగిన్ టు డాష్బోర్డ్ వాంట్ సెలెక్టెడ్ రీజన్ మీ ఇష్టం మీ ఏ రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఆల్రెడీ మూడు రన్ అవుతున్నాయి ఎస్ let's go and select Singapore region select చేసుకోండి go and select Singapore region change చేయాలి సింగపూర్ రీజన్ ఇక్కడ RDS అంటే మీకు మేనేజర్ రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ ఈ RDS సర్వీస్ కింద మనం డేటాబేస్ ను లాంచ్ చేయాలి ఓకే అది మన కాన్సెప్ట్ ఫస్ట్ RDS ని క్లిక్ చేయాలి ఓకే డాష్బోర్డ్ లాగిన్ అవ్వండి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు జస్ట్ క్లిక్ ఆన్ RDS జస్ట్ క్లిక్ yes RDS click చేస్తారు this one yes database సో imagine RDS ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ డేటాబేస్ ఇక్కడ చూడండి there is no database right ఇప్పుడు ఫ్రెష్ గా క్రియేట్ చేద్దాం సో yes just click on database మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి మనకి టూ మెథడ్స్ అన్నమాట డేటాబేస్ క్రియేట్ చేయండి స్టాండర్డ్ మెథడ్ ఉంది యూ కెన్ గో ఫర్ స్టాండర్డ్ మెథడ్ ఆర్ ఈజీ క్రియేట్ ఈ రెండు మెథడ్స్ లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేను సెలెక్ట్ స్టాండర్డ్ డిఫాల్ట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకి 6 టైప్ ఆఫ్ డేటాబేస్ అమెజాన్ ఎర్రర్ ఉంది MySQL ఉంది MariaDB ఉంది PostgreSQL Oracle Microsoft SQL ఈ 6 డేటాబేస్ సర్వర్స్ ఏదైనా లాంచ్ చేసుకోవచ్చు బట్ వీటిలలో కొన్ని సర్వర్స్ మాత్రం ఫ్రీ ఈ రెండు మాత్రం ఫ్రీ MySQL MariaDB మాత్రమే ఫ్రీ అండి PostgreSQL కూడా చార్జెస్ పడతాయి ఈ రెండు కమర్షియల్ Oracle Microsoft SQL రియల్ టైమ్ లో ఎక్కువ యూజ్ చేసేది Oracle కానీ Microsoft SQL సార్ ఈ రెండు యూజ్ చేస్తారు సో మీరు ఇక్కడ గో ఫర్ PostgreSQL MySQL MariaDB ఈ మూడు కూడా ఫ్రీ అన్నమాట ఇది వచ్చేసి AWS సంబంధించిన ఓన్ డేటాబేస్ ఇది కూడా మనకి కాస్ట్ కమర్షియల్ డేటాబేస్ ఈ మూడు కమర్షియల్ అంటే ఈ మూడు ఫ్రీ అన్నమాట ఓకే సో రియల్ టైమ్ ఆర్గనైజేషన్ లో మోస్ట్ ఆఫ్ ది MNC కంపెనీస్ దే ఆర్ యూజింగ్ ది Oracle or SQL సర్వర్ యూజ్ చేస్తారు సో ఈ రెండు హైయెస్ట్ కమర్షియల్ డేటాబేస్ కంపల్సరీ ప్రతి ఒక్క కంపెనీకి ఈ రెండిట్లో ఒక యూజ్ చేయాల్సింది మీరు ఏ కంపెనీ TCS తీసుకున్నా విప్రో తీసుకున్నా డైరెక్ట్ తీసుకున్నా ఏ కంపెనీ తీసుకున్నా ఈ రెండు డేటాబేస్ సర్వర్లో ఒక డేటాబేస్ సర్వర్ కంపల్సరీ వాళ్ళు లాంచ్ చేస్తారు సో ఇక్కడ ఫస్ట్ నేను MySQL లాంచ్ చేస్తాను ఫస్ట్ మీరు ఏం చేయాలంటే MySQL సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వర్షన్స్ ఉన్నాయి వర్షన్స్ ఓల్డ్ వర్షన్ వచ్చేసి 5.6 తర్వాత 5.7 వచ్చింది ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసి 8.0 వచ్చింది సెలెక్ట్ లేటెస్ట్ MySQL వర్షన్ సెలెక్ట్ చేసుకోండి
ఎక్కడ లాంచ్ చేస్తారు ఈ SQL సర్వర్ ని డేటాబేస్ ని? ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లోనా, డెవ్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోనా, ఫ్రీ టైర్ సెలెక్ట్ చేస్తాం. ఈ రెండు సెలెక్ట్ చేస్తుంది, కాస్ట్ ఎక్కువ. ఫ్రీ టైర్ ఉంది కదా, ఫ్రీ టైర్ సెలెక్ట్ చేస్తాం. ఫ్రీ టైర్ మీ డేటాబేస్ నేమ్. సో యూ కెన్ గివ్ ఎనీ డేటాబేస్. సో MySQL database, MySQL server, MySQL server 1 ఇలా ఇస్తాం. MySQL server 1 అంటే మీ ఇష్టం, మీ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. MySQL server 1 యూజర్ నేమ్ నుంచి అడ్మిన్, యాస్టేజ్ అడ్మిన్ ఇచ్చండి. ఈ డీటెయిల్స్ మీరు సేవ్ చేసుకోండి నోట్ ప్యాడ్ లో. సో మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఇవ్వాలంట. సో ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్, సర్వర్ నేమ్ వచ్చేసి సర్వర్ నేమ్. సో మనం ఇచ్చిన సర్వర్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. సో MySQL server 1. ఓకే, MySQL server 1 యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ ఇచ్చాను. ఇష్టం ఆ అడ్మిన్, డిఫాల్ట్ అడ్మిన్ ఉంది అదే వచ్చాను. మీకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అడ్మిన్ MySQL ఎస్ క్రెడెన్షియల్ వచ్చేసి మై అడ్మిన్. పాస్వర్డ్ అనేది మీ ఇష్టం. సో నేను అడ్మిన్ 123_123 తీసుకుంటాను. అడ్మిన్ 123 సేమ్ పాస్వర్డ్ admin 123_ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా డిఫాల్ట్ సెట్టింగ్స్. ఇక్కడ ఏం చేంజ్ అవసరం లేదు. స్టోరేజ్ 20 GB ఇచ్చాడు, ఎనీ డిఫాల్ట్. అవైలబిలిటీ జోన్స్ ఎనీ డిఫాల్ట్. ఇక్కడ సబ్నెట్ ఎనీ డిఫాల్ట్. పబ్లిక్ యాక్సెస్ ఉంది కదా, ఇక్కడ ఒకటి మార్పు ఇచ్చారు. పబ్లిక్ యాక్సెస్ ప్లేస్ లో బై డిఫాల్ట్ నో అని ఉంటుంది, మీరు ఆల్వేస్ ఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్. పాస్వర్డ్ అథెంటికేషన్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫాల్ట్. క్రియేట్ డేటాబేస్, ఇలా మీ డేటాబేస్ క్రియేట్ చేయండి. క్రియేట్ అవుతుంది. సో SQL డేటాబేస్ ని MySQL server 1 క్రియేట్ చేస్తాం. ఇది క్రియేట్ అవడానికి మినిమం 10 to 15 minutes పడుతుంది. మీకు ఎంప్టీ రెడీ అవుతుంది. సో క్రియేట్ చేసిన తర్వాత 10 to 15 minutes మీరు వెయిట్ చేయాలి. స్టార్ట్ క్రియేట్. ఇక మీ స్టాటస్ చెక్ చేసుకోండి. స్టాటస్ లోకి వెళ్తే ఇది క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ లోపల ఇంకొక డేటాబేస్ కూడా క్రియేట్ చేద్దాం. లెట్స్ గో ఫర్ డేటాబేస్. క్రియేట్ డేటాబేస్. SQL క్రియేట్ చేస్తాను, ఇంకోటి క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఏం క్రియేట్ చేస్తారంటే ఈ 3 కదా నాకు ఫ్రీ, PostgreSQL క్రియేట్ చేస్తాను. టెస్టింగ్ ఒకటి క్రియేట్ చేసిన చాలు, బట్ మీకు ప్రాక్టీస్ కోసం ఇది క్రియేట్ చేశాను. ఇది PostgreSQL. రియల్ టైం ఈ రెండు బాగా యూజ్ చేస్తాం, ఎందుకంటే ఈ రెండు ఫ్రీ అని. సో యా, ఈ రెండు ఫ్రీ. PostgreSQL. ఇక్కడ కింద వర్షన్, ఇప్పుడు వర్షన్ మీకు ఏ వర్షన్ అయినా సెలెక్షన్ మీ ఇష్టం, ఏ వర్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్ వర్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ప్రొడక్షన్ డెవ్ ఎన్విరాన్మెంట్ లో ఉంది. ఫ్రీ టైర్ లేదు, ఇది నాట్ ఫ్రీ, మినిమం చార్జెస్ పడతాయి అన్నమాట. సో ప్రొడక్షన్ తో పోలిస్తే డెవ్ టెస్ట్ బెస్ట్, ప్రొడక్షన్ కి హై కాస్ట్. సో నేను డెవలప్మెంట్ టెస్టింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది లో కాస్ట్ అంటే. ఇక్కడ నేమ్, గుడ్ డేటాబేస్ నేమ్. సో ఇది వచ్చేసి PostgreSQL server 2 ఇస్తాను. సర్వర్ PostgreSQL server 2. యూజర్ నేమ్ వచ్చి ఇక్కడ చూడము PostgreS ఉంది. నేను యాస్టేజ్ అదే యూజర్ నేమ్ ఇచ్చేస్తాను. ఇక్కడ కాపీ చేసుకోవాలి. ఫస్ట్ సర్వర్ కి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇలా ఇచ్చాను. సంథింగ్ పాస్వర్డ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకుంటే యూజర్ నేమ్ ఇచ్చాను. పాస్వర్డ్ admin 123 మీ ఇష్టం. సెకండ్ సర్వర్కి వచ్చేసి సర్వర్ 2 PostgreSQL server 2. ఇది నేమ్. యూజర్ నేమ్ వచ్చేసి మనం ఇచ్చేది ఇది యూజర్ నేమ్. పాస్వర్డ్ మీ ఇష్టం, నేను సేమ్ పాస్వర్డ్ ఇస్తాను. యూజర్ నేమ్ కావాలంటే మీరు మార్చుకోవచ్చు. సో బై డిఫాల్ట్ యూజర్ నేమ్ యూజ్ చేస్తాం. యూ కెన్ ఆల్సో చేంజ్. సెకండ్ సర్వర్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ సేవ్ చేసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ అదే పాస్వర్డ్ ఇస్తున్నాను. _123 మీ ఇష్టం, ఏ పాస్వర్డ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సేమ్ హార్డ్ డిస్క్ డీటెయిల్స్, స్టోరేజ్ అంతా సేమ్. స్టోరేజ్, ఆటో స్కేలింగ్, అవైలబిలిటీ డూరింగ్ ఎంత సేమ్ యాజ్ ఇట్ ఇస్. కనెక్టివిటీ, విపిఎస్సి సెట్టింగ్స్ ఇవన్నీ ఓకే. పబ్లిక్ యాక్సెస్ ఎస్ చూడండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎగ్జిస్టింగ్ విపిసి సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ ఈజీ ఓకే. పాస్వర్డ్ అథెంటికేషన్ ఓకే. ఇక్కడ చూడండి, కాస్ట్ పర్ మంత్ వచ్చేసి $164 పడుతుంది. ఎందుకంటే ఇక ఫ్రీ టైర్ లేదు Postgre. సో మనం ఫ్రీ టైర్ లాంచ్ చేస్తాం. క్రియేట్ డేటాబేస్.
క్రియేట్ డేటాబేస్. టూ డేటాబేస్ క్రియేట్ చేశాను. టూ డేటాబేస్ MySQL ఒకటి, PostgreSQL ఒకటి. ఈ రెండు డేటాబేస్ లాంచ్ చేశాను. ఇక స్టాటస్ మనకి క్రియేట్ అవుతుంది రెండు పడుతుంది. MySQL దీనికి మినిమం చార్జెస్ పడుతుంది. సో యా, నెక్స్ట్ గో ఫర్ అనదర్ డేటాబేస్, క్రియేట్ డేటాబేస్. ఫ్రీ, దీంట్లో ఫ్రీ వచ్చి ఈ రెండే ఉన్నాయి. సో ఈ రెండు ఫ్రీ. MySQL, MariaDB ఆ రెండు ఫ్రీ. MariaDB ఆప్షన్ అయిపోయింది. yes RDS ఈ రెండు ఫ్రీ అన్నమాట. ఈ రెండు ఇచ్చాడు ఫ్రీ. ఈ 4 పెయిడే. ఇది కూడా ఓపెన్ సోర్స్. ఇది PostgreSQL. సో తక్కువ కాస్ట్ పడుతుంది ఈ రెండిట్లో కాదు. ఈ కమర్షియల్ యాక్చువల్ రియల్ టైం ఇచ్చేసి ఈ రెండు. సో ఇప్పుడు కమర్షియల్ ఒకటి లాంచ్ చేద్దాం. SQL ఇది కూడా హైలీ చార్జబుల్. మైక్రోడెస్ SQL సర్వర్ ఇది లాంచ్ చేస్తాను. Amazon RDS సెలెక్ట్ చేసుకున్నాను. SQL సర్వర్ మీకు వచ్చేసి ఎడిషన్స్ SQL సర్వర్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఇచ్చాడు. ఓకే, SQL సర్వర్ వెబ్ ఎడిషన్ ఇచ్చాడు. మీ ఇష్టం ఏ ఎడిషన్ అని సెలెక్ట్ చేస్తుంది. వెబ్ ఎడిషన్ కావాలి వెబ్ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ కావాలి ఎంటర్ప్రైజ్, సర్వర్ స్టాండర్డ్. నేను ఫస్ట్ డిఫాల్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అన్ని డిఫాల్ట్. నేమ్ వచ్చేసి ఇది మైక్రోసాఫ్ట్ సంబంధించింది కాబట్టి సో మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ 3 ఇస్తాను. ఇది నేమ్ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ 3 నేమ్. యూజర్ నేమ్ దీనికి అడ్మిన్ ఇచ్చాడు. సో పాస్వర్డ్ నేను అదే ఇస్తాను. అడ్మిన్ 123 మనకి తెలిసిన పాస్వర్డ్ అండర్స్కోర్ సేమ్ పాస్వర్డ్. ఇది DB ఇన్స్టెంట్ ఇవన్నీ డిఫాల్ట్. ఇక్కడ ఇవన్నీ డిఫాల్ట్. కనెక్టివిటీ ఇవన్నీ డిఫాల్ట్. ఇక్కడ వచ్చేసి పబ్లిక్ యాక్సెస్ మాత్రం మీరు ఆల్వేస్ ఎస్ ఇవ్వాలి. రిమైనింగ్ అన్ని డిఫాల్ట్. ఇక చూడండి $48 క్రియేట్ డేటాబేస్. డేటాబేస్ ని క్రియేట్ చేస్తాం. 3 డేటాబేస్ క్రియేట్ చేస్తాం. SQL సర్వర్, MySQL, PostgreSQL. ఇది ఇంకా హైలీ చార్జబుల్. PostgreSQL ఇది $165 అయితే ఇది వచ్చేసి మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ వచ్చేసి $48. దీంతో పోలిస్తే మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ తక్కువ ప్రైస్. ఎందుకంటే ఇక్కడ చూడండి మైక్రో ప్రాసెసర్ లార్జ్ సెలెక్ట్ చేసుకున్నాం, కాస్ట్ ఎక్కువ. దీని చూడండి మైక్రో ఫ్రీ కాబట్టి T2 మైక్రో. ఇది T3 స్మాల్, DB డేటాబేస్ కాబట్టి ముందు DB వస్తుంది. స్మాల్ ఇన్స్టెన్స్ కి T2 నానో, T2 మైక్రో ఇలా వస్తాయి. DB ఇన్స్టెన్స్ ముందు DB వస్తాయి. ఈ మూడు కూడా క్రియేటింగ్ స్టేటస్ గా ఉన్నాయి. రైట్. ఫస్ట్ ప్రాక్టికల్ ఏంటంటే డేటాబేస్ లాగిన్ అయ్యారు. ఈ డేటాబేస్ లో 3 డేటాబేస్ లాంచ్ చేశారు. మూడింటికి పబ్లిక్ యాక్సెస్ ఇచ్చారు. సెకండ్ ప్రాక్టికల్ ఇప్పుడు మీ ల్యాప్టాప్ దగ్గర ఫస్ట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ మైక్రోసాఫ్ట్ SQL వర్క్ పేజ్ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఇన్స్టాల్ చేయండి. డౌన్లోడ్ PGAdmin4 డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ మేనేజ్మెంట్. ఈ 3 డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నౌ కమ్ టు క్లయింట్ సైడ్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. ఇది ఒక అప్లికేషన్. ఓపెన్ దిస్ వన్. ఇది MySQL వర్క్ పేజ్. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ 2 డేటాబేస్ కనెక్ట్ అయ్యాను. ఇది వెల్కమ్ టు MySQL వర్క్ పేజ్. ఈ సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఒకటి. రెండోది వచ్చేసి PGAdmin4. ఇది ఒకటి. ఈ రెండు మీరు డౌన్లోడ్ చేసి PGAdmin4 డౌన్లోడ్ PGAdmin4 అని కొడితే డౌన్లోడ్ అయిపోతుంది. గూగుల్ ఓపెన్ చేసి డౌన్లోడ్ MySQL వర్క్ పేజ్ ఫర్ విండోస్ టైప్ చేశాను అనుకోండి, ఇది వస్తుంది. ఈ లింక్ ఓపెన్ చేసి క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. విండోస్ గా, లైనక్స్ గా, ఫెడరా, మ్యాక్ఓఎస్. విండోస్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ డౌన్లోడ్ అయితే ఇన్స్టాల్ కొడితే ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ ప్లస్ మార్క్స్ క్లిక్ చేసి మన డేటాబేస్ కనెక్ట్ అవుతాం. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ అలాగే PGAdmin4 డౌన్లోడ్ PGAdmin4 ఫర్ విండోస్. ఇది డౌన్లోడ్ PGAdmin4 కొట్టేసి ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. PGAdmin4 డౌన్లోడ్ కొడితే CentOS, Mac, Python అయితే అడుగుతుంది. సో డౌన్లోడ్ లింక్ వెళ్ళి విండోస్ కాబట్టి విండోస్ సెలెక్ట్ చేసుకుంటే విండోస్ లో ఇవన్నీ కూడా ఏదో ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ యాడ్ న్యూ సర్వర్స్కి వెళ్ళి మన సర్వర్స్ ని కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ క్లిక్ యాడ్ న్యూ సర్వర్ కొడితే ఇట్ విల్ ఓపెన్.
సో మూడోది వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్. మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. యా, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్, ఇది మూడోది. సో మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో, ఇది మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ స్టూడియో. డౌన్లోడ్ మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ స్టూడియో, ఇది క్లిక్ చేస్తే మీకు ఇది డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఎస్ఎస్ఎంఎస్ అంటారు. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫర్ విండోస్. ఇది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే అయిపోతుంది. సో విండోస్ 10కి మీరు ఇది వర్షన్. సో ఇక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అవుతుంది. సో ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కనెక్ట్ అవ్వాలి. సో ఈ మూడిట్లకి 3 డేటాబేస్ ఎలా కనెక్ట్ చేయాలో చూస్తాం. సో మూడోది వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ 3. యూజర్ నేమ్ వచ్చేసి మనం సేమ్ 8 ఇచ్చాను. డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి 8. పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ 8.123 ఇలా 3 సర్వర్స్ క్రియేట్ చేసి ఇప్పుడు ఈ 3 సర్వర్స్ కనెక్ట్ అవ్వాలి. అది మన టార్గెట్. ఓకే, ముందు సర్వర్స్ రెడీ అయినా చూడండి. ఆర్టీసీకి వెళ్ళి సో ఎన్ని సర్వర్స్ రెడీ అయినా చూడండి. సో డాష్ బోర్డ్ క్లిక్ చేసి డాష్ సర్వర్ డేటాబేస్ రిఫ్రెష్ కొట్టి 2 రెడీ అయిపోయింది చూడండి. ఇక్కడ MySQL రెడీ అయింది, పోస్ట్ GRSQL రెడీ. 1 by 1. ఫస్ట్ సర్వర్ ఏంటంటే MySQL కదా, MySQL సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ MySQL సర్వర్ 1. సర్వర్ 1 కి కనెక్ట్ అవుతాం. సర్వర్ 1 నేమ్ అంటే MySQL సర్వర్ 1, ఇది కదా నేమ్. ఈ నేమ్ కాపీ చేసుకోండి, DB డేటాబేస్ నేమ్. సో MySQL కి క్లయింట్ అప్లికేషన్ ఏంటమ్మా, ఇది కదా MySQL వర్క్ పేజ్. ఓకే, ఇక్కడికి వెళ్ళి మీకు ఈ 2 ఉండవు, నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తాను. డిలీట్. ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, క్లిక్ ఆన్ ప్లస్ మార్క్ క్లిక్ చేయండి. ఇక్కడ కనెక్షన్ నేమ్ ఇవ్వండి. ఇప్పుడు మనం నేమ్ కాపీ చేసిన నేమ్ ఇచ్చేస్తాం. పారామీటర్ ఇక్కడ ఓస్ట్ నేమ్ అడుగుతున్నారు కదా, ఓస్ట్ నేమ్ ఏది కాపీ పేస్ట్ చేస్తారంటే ఈ కింద వస్తే కనెక్టివిటీ సెక్యూరిటీ ట్యాబ్స్ కింద ఎండ్ పాయింట్ ఉంది కదా, ఎండ్ పాయింట్ పోర్ట్ నెంబర్ URL కాపీ చేయండి. దిస్ ఇస్ ది URL. ఓకే, దిస్ URL గో ఫర్ క్లయింట్ అప్లికేషన్ వెళ్ళి పేస్ట్ చేయండి. సో మిగతా అన్ని సేమ్ యాజ్ ఇట్ పేస్ట్ చేసిన తర్వాత స్టోర్ వ్యాలెట్లోకి వెళ్ళి యూజర్ నేమ్ ఏంటమ్మా ఏమి ఇచ్చాం, అడ్మిన్ ఇచ్చాం కదా ఫస్ట్ సర్వర్కి, అడ్మిన్. పాస్వర్డ్ వచ్చేసి మనం నోట్ చేసుకున్నాం ఆల్రెడీ, యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ వచ్చి అడ్మిన్ అండర్స్కోర్ కీ డీటెయిల్స్ ఇచ్చాం. ఇక్కడ స్టోర్ వ్యాలెట్లోకి వెళ్ళి పాస్వర్డ్ అడ్మిన్ 123 అండర్స్కోర్ 123. ఓకే కొట్టి టెస్ట్ కనెక్టివిటీ చెక్ చేయండి. Test connection, click OK. ఒక్కోసారి ఇక్కడ కనెక్ట్ కాకపోతే ఫైర్వాల్ రూల్ కనెక్ట్ అయింది. MySQL సర్వర్ కనెక్ట్, ఇది ఓపెన్. ఓకే, ఓపెన్ పెడితే మీకు డేటాబేస్ సర్వర్కి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సమ్ టైమ్స్ ఇక్కడ కనెక్ట్ కానప్పుడు ఏం చేయాలంటే మీరు రూల్ ఎలా వచ్చేయాలి, సర్వర్లోకి వెళ్ళి డేటాబేస్ MySQL సర్వర్ రూల్లోకి వెళ్తే ఇక్కడ మీకు సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి కదా, సెక్యూరిటీ గ్రూప్స్ ఓపెన్ చేసి ఇక్కడ కనెక్ట్ కాలేదు కాబట్టి ఈ ఎర్రర్ వచ్చింది, నాకు కనెక్ట్ అవ్వలేదు. వెళ్ళి ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇన్బౌండ్ రూల్స్ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్ళి ఇక్కడ పోర్ట్ నెంబర్ ఎలా చేయాలి, యాడ్ రూల్స్లోకి వెళ్ళి పోర్ట్ నెంబర్ వచ్చేసి MySQL కదా, వేరే చెక్ MySQL చూడండి, ఇది MySQL. ఈ పోర్ట్ నెంబర్ని ఎలా చేయాలి, పోర్ట్ నెంబర్ 3306 ఎనీవేర్
IPv4 సేవ్ ఈ పోర్ట్ నెంబర్ ఎలా చేస్తాం. ఎలా చేసిన తర్వాత అగైన్ గోపుర SQL వర్క్ పేజ్ డబుల్ క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయింది. సర్వర్ స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎస్ సర్వర్ రన్నింగ్. ఇంకా ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లు వాళ్ళు కావాల్సిన క్వరీస్ రన్ చేయడం ఇవన్నీ చేస్తారు. స్క్రిప్టింగ్, న్యూ క్వరీ, న్యూ స్క్రిప్ట్ క్వరీ రన్ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. క్వరీస్ రన్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. రన్ చేయడం, ఎగ్జిక్యూట్ ఇవన్నీ కూడా చేయడం. ఇదంతా డేటాబేస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా ఇవన్నీ డేటాబేస్. సో మీ క్లయింట్ కంప్యూటర్ సక్సెస్ఫుల్ గా క్లౌడ్ లో ఉన్న డేటాబేస్ సర్వర్ కనెక్ట్ అయిపోయారు. డేటాబేస్ సర్వర్లో ఇక్కడ ఏ మోడిఫికేషన్ చేసినా ఆ సర్వర్లో మోడిఫై అవుతుంది. ఇది ఒక కనెక్షన్. రైట్, గో ఫర్ సెకండ్ సర్వర్. రిఫ్రెష్. నాకు 3 సర్వర్స్ రెడీ అయిపోయింది. గో ఫర్ ఆర్టీఎస్ ఓపెన్ చేసి నేను ఇప్పుడు సింగపూర్ లొకేషన్ లో ఓపెన్ చేశాను. మీ ఇష్టం లొకేషన్ ఏదైనా ఏ సర్వర్ ఏ లొకేషన్ లో మీ డేటాబేస్ సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ డేటాబేస్. database, click on database. MySQL server 1 connect here. PostgreSQL server 2 connect. 2 kelli the name copy just. Yes, copy the name. దీని కనెక్ట్ అవ్వాలంటే క్లయింట్ అప్లికేషన్ లో pgadmin4 చెప్పాం కదా, pgadmin4 ఇక్కడికి వెళ్ళి యాడ్ న్యూ సర్వర్ క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ న్యూ సర్వర్. క్యాన్సిల్ దీన్ని డిలీట్ చేస్తాను. సర్వర్ ఆల్రెడీ ఉంటుంది, అది రిపేర్ చేస్తాను. యాడ్ న్యూ సర్వర్. యాడ్ న్యూ సర్వర్ నేమ్ అడుగుతుంది కదా, నేమ్ ఇచ్చాను PostgreSQL సర్వర్. ఇక్కడ దాని పక్కన కనెక్షన్స్ ఉంది కదా, క్లిక్ కనెక్షన్. ఇక్కడ హోస్ట్ నేమ్ అడ్రస్ అడుగుతుంది కదా, ఇక్కడ ఏమి ఎంటర్ చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ నీ కనెక్షన్స్ కూడా నేమ్ ఇచ్చాం. కింద వచ్చేసి హోస్ట్ నేమ్ దగ్గర ఇది వాడండి, ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ తీసుకెళ్ళి గోపర్ హోస్ట్ నేమ్ pgadmin4 అప్లికేషన్ వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి యూజర్ నేమ్స్ ఉంది postgres, ఇదే యూజర్ నేమ్. పాస్వర్డ్ మనం ఇచ్చాం కదా admin 123, ఎందుకంటే సర్వర్ సెకండ్ సర్వర్ కి ఇది సేమ్ యూజర్ నేమ్ ఇచ్చాను, పాస్వర్డ్ ఇది ఇచ్చాను. సో అది ఇచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ సేవ్ కొడితే మనకి ఆటోమేటిక్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ కాలేదంటే మనం రూల్ని అలౌ చేయాలి. సేవ్ కొట్టాను. ఇక ఎలా అవ్వట్లేదంటే జస్ట్ గో ఫర్ చేంజెస్. ఎస్, వెళ్ళి దీంట్లో ఈ సర్వర్లో సెక్యూరిటీ గ్రూప్స్ దగ్గర సెక్యూరిటీ గ్రూప్ ని క్లిక్ చేసి ఇక్కడ ఇన్బౌండ్ రూల్లో ఎడిట్ ఇన్బౌండ్ రూల్లో ఇక్కడ SQL ఎలా ఉంది, PostgreSQL ఎలా లేదు, ఎలా చేయాలి. PostgreSQL ఈ పోర్ట్ నెంబర్ ఎలా చేయాలి. ఎనీవే సేవ్ ఎలా చేసిన తర్వాత అగైన్ గో ఫర్ RTS. మీ సర్వర్ కనెక్ట్ ఫస్ట్ నేమ్, లెట్స్ గో ఫర్ టేక్ నేమ్. డేటాబేస్కి వెళ్ళి PostgreSQL server to copy this name, copy paste here, paste session. Connections like వెళ్ళి database server name, endpoint URL, copy this name, paste here. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఓకే. పాస్వర్డ్ వచ్చేసి ఎన్ని ఇచ్చేసాను. సేవ్. ఇక్కడ యూజర్ నేమ్ postgres, ఇదే యూజర్ నేమ్ postgres. సేవ్. యూజర్ నేమ్ ఏమి ఇచ్చాము, ఇదేగా postgres. సేవ్ యూజర్ నేమ్ ఇచ్చేస్తాను. reset. Yes. Go for new connection. Name వచ్చేసి ఇది.
connections like copy paste the URL. This URL. Yes. Save password. Crypto key is missing. So we're not using any crypto key. Sir, close this open here. Just close it. The PG for close this. Open the PG for Mali open this. PG for Management Studio. So password. Yeah, so open options. So object is create. Create server. Yes, name వచ్చేసి so this is the server name PG8.4, right? So this is the host name. Connections like enter the host name. Port number 443. Username is password. ఇలా కనెక్ట్ అవుతారు. ఇది డేటాబేస్ కనెక్ట్ మీకు ఎలిఫెంట్ సింబల్ వస్తుంది. ఇది ఎక్స్టెండ్ చేస్తే ఇది డేటాబేస్ ఇంకా కనెక్ట్ అవుతుంది. డేటాబేస్ సంబంధించిన క్వరీస్, టేబుల్స్, కాలమ్స్ ఇవి అంతా పోస్ట్ చేయడానికి సంబంధించిన వర్క్ అయితే చేసుకోవచ్చు. మీ స్కీమా కావాలంటే న్యూ స్కీమా క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ స్కీమా సో CVHID సేవ్ ఈ స్కీమాలో CVHID సేవ్. దీంట్లో మీకు టేబుల్స్ కావాలి టేబుల్, కాలమ్స్ కావాలి కాలమ్స్, టేబుల్స్. సో ఎంప్లాయిస్ దీంట్లో మనకి ఇన్ఫర్మేషన్ టేబుల్స్ వెళ్తే మనకి స్టేట్స్ ఇన్ఫర్మేషన్, దీంట్లో రోస్, ఫ్రెష్ ఇదంతా డేటాబేస్ మీద వర్క్ చేస్తాం. దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ SQL, ఇక్కడ SQL లాంగ్వేజ్ ఇక్కడ రన్ చేయడం, ఈ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసి రన్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి గో అండ్ ఎగ్జిక్యూట్. సో సింపుల్ క్వరీస్ మనం ఇక్కడ రన్ చేసుకోవచ్చు. టెస్టింగ్ ఏమంటే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దీంట్లో కమాండ్స్ ఉంటాయి. కమాండ్స్ ద్వారా మనం టైప్ చేసి డేటాబేస్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు చేసుకోవచ్చు. ఇది సెకండ్ అండి. సో సెకండ్ దాన్ని కూడా కనెక్ట్ అయ్యాం. ఇప్పుడు థర్డ్ వన్, గో ఫర్ ది AWS డాష్ బోర్డ్ దగ్గర. సో 2 డేటాబేస్ సక్సెస్ఫుల్ కనెక్ట్ అయ్యాం. సర్వర్స్ లాంచ్ చేసాం, క్లయింట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసాం, కనెక్టివిటీ చెక్ చేసాం. థర్డ్ వన్ అంటే మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ కదా. థర్డ్ వన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ నేమ్ కాపీ చేసుకోండి. థర్డ్ వన్కి టూల్ ఏం చెప్పాము, ఇది కదా మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ మేనేజర్. ఇది ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు డిఫాల్ట్ డేటాబేస్ ఇంజిన్ సర్వర్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ సర్వర్ నేమ్ ఇవ్వాలి. యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి admin123_123. అథెంటికేషన్ వచ్చేసి SQL సర్వర్ అథెంటికేషన్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అథెంటికేషన్ వస్తున్నాయి. మనం SQL సర్వర్ అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. సర్వర్ నేమ్, ఈ నేమ్ ఎక్కడ ఉంటుందో మీకు సర్వర్ నేమ్ ఉంటే వచ్చేసి ఇదే. ఈ ఎండ్ పాయింట్ కాపీ చేసుకొని దిస్ ఇస్ యువర్ సర్వర్ నేమ్, కాపీ పేస్ట్ హియర్. పాస్వర్డ్ admin123_123. కనెక్ట్. మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ మనం కనెక్ట్ అవుతుంది.
ఈ అప్లికేషన్ ద్వారా ఇది మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ద్వారా మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఓకే, సమ్టైమ్స్ కనెక్ట్ అవ్వవు. సో వెరిఫికేషన్ చేసుకోవాలి ఎందుకు కనెక్ట్ అవ్వలేదు. సో నేమ్ వచ్చేసి జస్ట్ గివ్ దిస్ DB నేమ్, URL బదులు నేమ్ ఉంది. పోర్ట్ నెంబర్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. స్టిల్ నాట్ కనెక్టెడ్. కనెక్ట్ అవ్వట్లేదు. సో చూడండి ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు. వెళ్ళి సెక్యూరిటీ రూల్ ఎలా చేసాం అనేది చూసుకోండి. సెక్యూరిటీ గ్రూప్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ SQL వెళ్ళి సో ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్ళండి. ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్. MySQL లో PostgreSQL అలౌ చేసాం. వాట్ అబౌట్ మైక్రోసాఫ్ట్ SQL? MySQL అలౌడ్, PostgreSQL, Oracle ఉంది, ఎలాస్టిక్ ఉంది, Redshift, RDS, యా MS SQL ఉంది కదా, ఇది అలౌ చేయాలి. MS SQL ఎనీవేర్ IP సేవ్డ్. సో 3 సర్వర్స్ 3 ప్రోటోకాల్స్ అలౌ చేసాం, రైట్? సేవ్ చేసిన తర్వాత నో కనెక్ట్. దీని తర్వాత వచ్చి కనెక్ట్. ఇక్కడ నేమ్ బదులు URL ఇద్దాం. RDS పోర్ట్ నెంబర్ ఎలా చేసిన తర్వాత yes. ఇక్కడ డేటాబేస్లోకి వెళ్ళి సెలెక్ట్ అవర్ డేటాబేస్ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్. ఇది నేమ్, ఈ నేమ్ ఇవ్వండి. సర్వర్ నేమ్ కదా, ఈ నేమ్ ఇవ్వండి. కాపీ దిస్ నేమ్, గో టు సర్వర్ స్టూడియో, నేమ్ కనెక్ట్. కనెక్ట్ అవుతుంది చూడండి. పోర్ట్ నెంబర్ ఎలా చేసినది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీకు డేటాబేస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. సో DB RDS స్టేట్మెంట్, ఇక్కడ మీకు టేబుల్స్, రోస్, కాలమ్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ నుంచి గో అండ్ చెక్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఇన్ఫర్మేషన్. టేబుల్స్ 100 rows, 200 rows, మీకు అంత ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు వెరిఫై చేసుకొని చెక్ చేసుకోవచ్చు. రన్ చేసుకోవచ్చు, క్వరీస్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంటే కూడా మీకు ఎగ్జిక్యూట్ కొడితే ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మీకు ఏ క్వరీ కావాలో ఆ క్వరీ. ఎక్స్పోర్ట్. ఓకే, ఇలా డేటాబేస్ కనెక్టివిటీ చెక్ చేసుకోవాలండి, రైట్? సో ఫస్ట్ దానికి MySQLకి ఏమో ఇదండి, MySQL వర్క్ బెంచ్ క్లయింట్ అప్లికేషన్ సర్వర్ కనెక్ట్ అయింది, రన్నింగ్ లో ఉంది. PostgreSQLకి వచ్చేసి pgadmin 4, ఇది సర్వర్ కనెక్ట్ అయింది, రన్నింగ్ లో వచ్చేసింది. మైక్రోసాఫ్ట్ SQL కమర్షియల్ దానికి వచ్చేసి మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ మేనేజర్ కనెక్ట్ అయ్యాను, డేటాబేస్కి కనెక్ట్ అయ్యాను. ఇలా వెరిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీకు న్యూ ఆప్షన్స్లోకి వెళ్ళి క్వరీస్ రన్ చేయడం కానీ న్యూ క్వరీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. మీకు లాంగ్వేజ్ SQL లాంగ్వేజ్ వస్తే మీకు శాంపుల్ SQL లాంగ్వేజ్ టైప్ చేస్తే నేను టైప్ శాంపుల్ SQL క్వరీస్ ఆర్ స్క్రిప్ట్ ఓపెన్ చేసి వీ కెన్ డూ ఇట్ సమ్ క్వరీస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.
కొన్ని క్వరీస్ ఉంటాయి ఇలాగా స్టూడెంట్ నేమ్స్ క్వరీస్ కొన్ని మీరు రన్ చేసుకోవచ్చు శాంపుల్ కోర్స్ సెలెక్ట్ పేస్ట్ ఎక్స్క్లూడ్ ఇలా కొన్ని క్వరీస్ మీరు రన్ చేసుకోవచ్చు విత్ టైం టేబుల్స్ ఇలా కనెక్ట్ అవ్వాలి సో హైలీ చార్జబుల్ కనెక్ట్ అయిన ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత వెంబడే మీరు మ్యాక్సిమం పర్ డే కూడా ఎక్కువ చార్జెస్ పడతాయి సో ప్రాక్టికల్ అయిన తర్వాత రిమూవ్ చేసుకోండి రిమూవ్ చేస్తే సెలెక్ట్ చేసుకోవడం యాక్షన్ స్టాప్లోకి వెళ్తాం డిలీట్ కొడతాం డిలీట్ కొడితే మీకు ఆటోమేటిక్గా డేటాబేసెస్ అనేవి డిలీట్ అయిపోతాయి క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్న దీంట్లో సో ఫస్ట్ రీజన్ సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒక రీజన్ ఆర్డిఎస్లోకి వెళ్ళండి 3 డేటాబేస్ క్రియేట్ చేయండి సో MySQL క్రియేట్ చేయండి పోస్ట్ GRESQL మైక్రోసాఫ్ట్ SQL ఈ 3 క్రియేట్ చేసిన తర్వాత ఈ 3 యొక్క డీటెయిల్స్ సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత ఈ 3కి పోర్ట్ నెంబర్స్ కూడా అలౌ చేసేది క్రియేట్ వచ్చింది ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్ళి ఇన్బౌండ్ రూల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోర్ట్ నెంబర్ సెక్యూరిటీ గ్రూప్స్లోకి వెళ్ళి ఆ పోర్ట్ నెంబర్స్ అలౌ చేయండి అలౌ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్లయింట్ సైడ్ MySQL వర్క్ బెంచ్ ఓపెన్ చేసి కనెక్ట్ అవ్వాలి పీజెడ్ ఫోన్ చేసి పీజెడ్ SQL సర్వర్ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి మైక్రోసాఫ్ట్ SQL కనెక్ట్ అవ్వాలి ఈ క్లయింట్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకుని మీరు రెడీగా ఉంచుకోవాలి కనెక్టివిటీ చెక్ చేయాలి ఈ 3 ప్యాటర్న్స్ ఫస్ట్ సర్వర్ ఇన్స్టలేషన్ తర్వాత క్లయింట్ అప్లికేషన్ ఇన్స్టలేషన్ కనెక్టివిటీ ఫార్మాట్ క్లియర్ ఈ 3 చేద్దాం ఈ డేటాబేస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రికార్డింగ్ పంపిస్తాను గో అండ్ చెక్ ఇట్